అన్నమయ్య జిల్లాలో సంచలనం సృష్టించిన భారీ గృహ చోరీ కేసును పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించారు. గాలివీడు మండలంలో జరిగిన ఈ కేసులో 2 నిందితులను అరెస్టు చేసి సుమారు 210 గ్రాముల బంగారు ఆభరణాలు, చోరీకి ఉపయోగించిన KTM 125 డ్యూక్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. సంతకు వెళ్లిన కూరగాయల వ్యాపారుల ఇంట్లో వెనక తలుపులు, బీరువా తాళాలు పగలగొట్టి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. చిబ్బిలి చంద్రన వ్యక్తి కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. ఇతని భార్య ఇద్దరు కూడా 16వ తేదీ ఈ నెల 16వ తేదీ గురువారం వాళ్ళు లక్రెడ్డిపల్లి వనంపేటలో ఈ కూరగాయల వ్యాపారం అంతరోజు చేయడం దాంట్లో అక్కడికి వెళ్ళి ఆ రోజు కోనంపేటలో ఉన్న వాళ్ళ కూతురు దగ్గర రాత్రి నిద్ర చేసి మళ్ళీ తిరిగి 17వ తేదీ గాలివీడులో వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. అక్కడ ఇంట్లో రాత్రి కూడా కొంతమంది గుర్తులేని వ్యక్తులు లాక్ బ్రేక్ చేసి వాళ్ళ ఇంట్లో బీరువాలో ఉన్న 21 తులాల బంగారు ఆభరణాలను దొంగతనం చేసినారని చెప్పి 17వ తేదీ రాత్రి వాళ్ళు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది.